శక్తి బలిజ దొమ్మేటి వెంకటరెడ్డి గారు గీత కులాల ఐక్యత. రేపు అనగా ఆదివారం 15 మేము ఈ రోజున ఈ శక్తి బలిజ గీత కులాల సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో ఈ రోజున పంచాయతీ నెంబర్లా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగరీత్యా కానీ బలపడుతున్నామంటే దానికి కారణాలు కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే ఎవరు, దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క చరిత్ర ఈ సంఘీయులందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ మహానుభావుడు పరాయి దేశంలోని బర్మా దేశంలోని ఒక మేయర్ కింద ఒక ఎమ్మెల్సీ కింద అనేకమైనటువంటి ఉన్నత పదవులు అవరోధిస్తూ నా టైంలో అమలాపురంలో ఆయన పుట్టినటువంటి ఆయన వ్యక్తిత్వం. అమలాపురంలో బోడసింగూరులో గ్రామంలో పుట్టినటువంటి ఆ తెలుగు బిడ్డ, ఈ జాతి బిడ్డ అనేక అవమానాలకు గురయ్యాడు. ఆ రోజున అనుకున్నారు ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ యొక్క గీత కులాలటువంటి ఈ సోదరులందరూ కూడా చీకటి యుగంలో బతుకుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏదో విధంగా ఒక ఐక్యతను చాటాలి, వీళ్ళకి విద్యాపరంగా ముందుకు తీసుకుపోవాలని ఒక లక్ష్యంతో ఆ మహానుభావుడు 1920లోనే, మరి ముఖ్యంగా మర్చిపోవద్దు 1920 సంవత్సరంలోనే ఆ రోజుల్లో ఈ జాతిని ఒరే ఈతోడా, ఒరే యాండ్రోడా, ఓ ఈడుగోడా అనే పిలిచి ఈ జాతిని అన్నీ కూడా కలిపి శక్తి బలిజ నామకరణం చేసినటువంటి ఈ శక్తి బలిజ జాతి యొక్క సృష్టికర్తే శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారిని సభాపూర్వంగా చెప్తున్నా. మరి ఈ యొక్క భారతదేశానికే ఈ శక్తి బలిజ కులాన్ని పరిచయం చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని రాజమండ్రిలో పెడతాం. నిజంగా అది శుభ సంకల్పం అని సభాపూర్వకంగా చెప్తున్నా. మరి ముఖ్యంగా ఈ విగ్రహాలను ప్రతి గ్రామంలో కూడా పెట్టాలని ఏ విధంగా అయితే దొమ్మేటి వెంకటరెడ్డి యొక్క ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా మనందరూ కూడా ప్రతి జాతీయుడు కూడా ముందుకు పోవాలని నేను ఈ రోజున మీ అందరికీ కూడా పిలుపునిస్తూ శక్తి బలిజ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కుడుపూడి సత్యబాబు గారికి మరియు ఆయన యొక్క మిత్రబృందమైనటువంటి ఈ యొక్క డైరెక్టర్స్ కూడా ప్రత్యేకమైన శుభాభినందనలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.